వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. దిస్ ఇస్ డాక్టర్ కరిష్మా, నాచురోపతి ఫిజిషియన్. ఈ రోజు ఈ వీడియోలో ఆనియన్ థెరపీ గురించి తెలుసుకుందాం. ఆనియన్ థెరపీ అంటే ఆనియన్ జ్యూస్ తో, ఆనియన్ పేస్ట్ తో ప్యాక్స్ లాగా ఈ థెరపీ అనేది ఇస్తూ ఉంటాం. జనరల్ గా మనం ఒక సామెత వింటూనే ఉంటాము, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని. సో ఈ ఆనియన్ లో అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఆనియన్ లో కనుక మనం చూసుకుంటే ఫ్లావనాయిడ్స్ అయిన క్వెసెంటిన్, ఎలిసిన్, సల్ఫర్, క్రోమియం ఇలాంటి ఫ్లావనాయిడ్స్ వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఈ క్వెసెంటిన్ అనే ఫ్లావనాయిడ్ వల్ల మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్స్ ఉన్నాయో అక్కడ ఈ ఆనియన్ పేస్ట్ ని అప్లై చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అలాగే ఈ ఎలిసిన్ కి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయండి. ఎప్పుడైతే మనకి పెయిన్ ఉన్న ఏరియాలో ఈ ఆనియన్ పేస్ట్ కానీ జ్యూస్ కానీ అప్లై చేయడం వల్ల పెయిన్ తగ్గిపోతుంది. అలాగే ఆస్తమా ఉన్న వాళ్ళలో ఈ ఆనియన్ జ్యూస్ ని అప్లై చేసి ప్యాక్ లా వేయడం వల్ల వాళ్ళకి చెస్ట్ కంజెషన్ అనేది తగ్గి వాళ్ళకి బ్రీతింగ్ కూడా ఈజీ అయిపోతుంది అనమాట. అలాగే ఈ సల్ఫర్ కాంపౌండ్ వల్ల, ఆనియన్ లో ఉన్న సల్ఫర్ కాంపౌండ్ వల్ల మనకి డాండ్రఫ్ తగ్గించడానికి, హెయిర్ గ్రోత్ ని పెంచడానికి మంచిగా యూస్ అవుతుంది. సో ఎవరికైతే మజిల్ సోర్నెస్ అంటే పోస్ట్ వర్కౌట్ తర్వాత మజిల్ సోర్నెస్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ ఆనియన్ పేస్ట్ తో ప్యాక్ వేయడం వల్ల ఈ మజిల్ సోర్నెస్ అనేది తగ్గుతుంది అనమాట. ఎవరికైతే ఫ్రాక్చర్స్ అయ్యాయో అలాంటి వాళ్ళకి ఆనియన్ తో ప్యాక్ వేయడం వల్ల వాళ్ళకి పెయిన్ తగ్గి ఇంకా వాళ్ళ హీలింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఆనియన్ కి కొల్లాజన్ బూస్టింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్రాక్చర్ అనేది త్వరగా హీల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే ఎవరికైతే మైగ్రేన్ హెడేక్స్ ఉన్నాయో, సైనసైటిస్ హెడేక్స్ ఉన్నాయో ఇలాంటి వాళ్ళు ఈ ఆనియన్ స్మెల్ చూడటం కానివ్వండి, లేకపోతే ఈ ఆనియన్ జ్యూస్ ని హెడేక్స్ ఉన్న రీజన్ లో అప్లై చేసుకోవడం వల్ల హెడ్ హెవీనెస్ అనేది తగ్గిపోయి వాళ్ళకి మైగ్రేన్ పెయిన్స్ నుంచి రిలీవ్ అవుతూ ఉంటారు. చాలా మంది పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ ఆల్ఫాక్టరీ నర్వ్ డ్యామేజ్ వల్ల స్మెల్ సెన్స్ ని చాలా మంది కోల్పోయారు. అలాంటి వాళ్ళకి గార్లిక్, ఆనియన్ ఇంకా లవంగంని ఒక పొట్లం లాగా చుట్టి దాని స్మెల్ చూస్తూ ఉండడం వల్ల దాని వల్ల కూడా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. అలాగే బెల్స్ పాలసీ కండిషన్స్ లో కూడా ఈ ఆనియన్ పేస్ట్ అనేది వాళ్ళకి పేస్ట్ అప్లై చేయడం వల్ల మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇంకా చాలా పెరాలిసిస్ కేసెస్ లో ఈ ఆనియన్ గార్లిక్ జ్యూస్ ని షార్ట్ లాగా తీసుకోవడం వల్ల ఇది మన బాడీలోకి వెళ్ళి నర్వ్ ని ఇరిటేట్ చేసి, స్టిమ్యులేట్ చేసి పారాలిసిస్ కండిషన్ నుంచి కూడా రిలీవ్ అవ్వచ్చు. సో మనకి మజిల్ పెయిన్స్ ఉన్నా కానివ్వండి అలాంటి వాళ్ళకి ఆనియన్ జ్యూస్ అప్లికేషన్ లేకపోతే కాంబినేషన్ లో క్యాస్టర్ ఆయిల్ తో పాటు ఆనియన్ జ్యూస్ అప్లికేషన్ లేకపోతే కోకోనట్ ఆయిల్ తో ఆనియన్ జ్యూస్ అప్లై చేయడం వల్ల పెయిన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. జనరల్ గా ఈ లైపోమాస్ అంటాము, అంటే మన స్కిన్ కింద నొప్పి లేకుండా కొన్ని గడ్డల్లాగా కదులుతూ కనిపిస్తాయి కదా, అలాంటి వాటికి కూడా గానుగాకు జ్యూస్ లో ఆనియన్ జ్యూస్ మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల ఈ లైపోమాస్ కూడా కొంచెం వరకు తగ్గించవచ్చు. అలాగే ఎవరికైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుందో, నోట్ నుంచి దుర్వాసన వస్తుందో అలాంటి వాళ్ళు ఈ ఆనియన్ ఇన్ఫ్యూజ్ చేసిన వాటర్ తో గార్గిలింగ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్ అనేవి తగ్గుతాయి. ఈ బ్యాడ్ బ్రెత్ నుంచి కూడా రిలీవ్ అవ్వచ్చు. ఇంకా ఇయర్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆనియన్ స్లైస్ ని ఎక్కడైతే ఏ ఇయర్ అయితే పెయిన్ వస్తుందో ఆ ఇయర్ దగ్గర పెట్టి ఒక క్లాత్ తో కవర్ చేయడం వల్ల పెయిన్ అనేది తగ్గుతుంది. లేకపోతే ఈ ఆనియన్ జ్యూస్ ని సెసమే ఆయిల్ తో కలిపేసి ఇయర్ డ్రాప్స్ లా తీసుకున్నా కూడా ఈ ఇయర్ పెయిన్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఇంకా డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ లో కూడా ఈ ఆనియన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే ఎలా అంటే మన అంబ్లికస్ రీజన్ మీద ఈ ఆనియన్ స్లైసెస్ ఉంచడం, లేకపోతే మన ఫీట్ దగ్గర ఆనియన్ స్లైస్ నుంచి దాన్ని ప్యాక్ లాగా వేయడం, లేకపోతే సాక్స్ లో పెట్టుకోవడం వల్ల ఆనియన్ లో ఉన్న కెమికల్ కాన్స్టెంట్ అన్ని కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకుని డీటాక్సిఫికేషన్ కి హెల్ప్ అవుతుంది. ఇంకా ఆనియన్ కి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. ఎవరికైతే స్కిన్ మీద ఇన్ఫెక్షన్స్ అయినా కానివ్వండి, లైక్ డాండ్రఫ్ లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, గ్రాయిన్ రీజన్ లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి ఈ ఆనియన్ జ్యూస్ కానివ్వండి, ఆనియన్ పేస్ట్ అప్లై చేయడం వల్ల వాళ్ళకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. మనం జనరల్ గా ఇళ్ళలో చూస్తూ ఉంటే ఉల్లిపాయ పైన ఉన్న తొక్కుని రోజ్ ప్లాంట్ పెంచడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాగే ఈ ఆనియన్ పేస్ట్ ని కోకోనట్ ఆయిల్ తో కానివ్వండి, క్యాస్టర్ ఆయిల్ తో కానివ్వండి ప్యాక్ లాగా వేసుకోవడం వల్ల, హెయిర్ కి అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. ఆనియన్ అనేది ఈ
ఏషియాని రీస్టోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం డైట్స్ లో కూడా ఈ రా ఆనియన్ అనేది తినే అలవాటు ఉంటుంది కదా. ఇలాగా కొంత లిమిట్ వరకు తీసుకోవడము హెల్త్ కి మంచిది. ఎందుకంటే ఈ ఆనియన్ అనేది ఈ గ్లూటెన్ అబ్జార్ప్షన్ ని తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట. ఇన్ని యూజెస్ ఉన్న ఆనియన్ ని ఒక థెరపీ లాగా తీసుకుంటే ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. ఇలాంటి థెరపీని మీరు కనుక తీసుకోవాలి, ఇంకా దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయకి వచ్చి కన్సల్ట్ అయితే మీకు దీని గురించి సజెషన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ.